ఏ కాంతా, థ్యాంక్ యూ రా. ఫైనల్లీ నేను సింహం లాంటి దానని నా కోసం పాట పాడావు చూడు కాంతా. మీరు కాదు మేడం, నేను సింహం ఇక్కడ. ఏంటి చూడడానికి పిచ్చి కుక్కలా ఉంటావు, వీడు సింహం ఏంటండి? కుక్క కాదు మేడం, ఈ రోజు నేను రాశి ఫలాలు చూసుకున్నా, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓహో, నాకు తెలిసి నీకు ఈ రోజు పిచ్చి ఎక్కుతుంది, ఎర్రగడ్డకు పంపించాలి అని రాస్తుందా? అది కాదు మేడం, సింహరాశిలో పుట్టినలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారన్నది. ఊక ఒకరి కింద పని చేయాలంటే నాకు కూడా నామోషి మేడం. ఓహో, నా కింద కూడా కొందరు పని చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. అంటే ఈ రోజు నుంచి నేను ఒక స్థాయికి ఎదగబోతాను తెలుసా? నాకు తెలిసి నీ కింద కూడా పని చేసేటోళ్ళంటే నీకు గుండు గీస్తారేమో, అంతేగా? నేను ఒక లాటరీ కూడా కొన్నా మేడం. లాటరీయా? లాటరీయా? లాటరీ. ఓహో, మేబీ నువ్వు సింహరాశి అన్నావు, జాతకం చూసేనాను అన్నావు, అందుకే అలా వాగుతున్నావేమోరా. ఒకరి కింద ఇంకెన్ని రోజులు పని చేయాలి మేడం? ఒక కింద చేయకపోతే పైన చేయరా? పైన చేస్తే మీరు వేట ఆపలేరు కదా. ఒక నిమిషం 2 నిమిషాలు అంటే ఆపుతారు మొన్నటి లెక్క, కానీ రోజంతా ఆపాలంటే కష్టం కదా. అందుకే ఒకరి కింద నేను పని చేయాలనుకుంటలేను, నా కింద కొందరు పని చేయాలని నేను ఒక స్థాయికి ఎదుగుదాం అనుకుంటున్నా ఈ రోజు నుంచి. ఓకే, రాశి ఫలాల్లో అదే రాసి ఉంది. ఒక స్థాయికి వెళ్ళాలంటే తీసుకోరా. ఏంటిది మేడం ఇది? చిప్ప. చిప్ప గురించి కాదు, ఆల్రెడీ నేను రిచ్ కాబోతున్నా తెలుసా. నా రాశి ఫలాల్లో ఉన్న స్థాయికి ఎదుగుతా అని రాసి ఉన్నది. రాసినోడు ఎవడో గానీ పాపం ఆ రాశిలో నువ్వు పుట్టావని వాడికి తెలియదు. లాటరీ టికెట్ తీసుకున్నా మేడం, కొన్న ఆల్రెడీ. లాటరీ మనకే వస్తది. ఒక్కసారి ఫోన్ చేసి ల్యాండ్ కూడా, మొన్న ల్యాండ్ కొంటా అనుకున్నా, వాళ్ళకి చెప్తా. ఏమని? అడ్వాన్స్ రాలేదు సారీ అనా? బాబాయ్, ఆ ల్యాండ్ 10 ఎకరాలు ఉందని చెప్పినావు కదా, దాన్ని మన పేరు మీద రాపించు, ఎందుకంటే అడ్వాన్స్ పంపిస్తా ఈ రోజు. డబ్బులా? మా మేడం పేరు వల్ల పంపిస్తా. ఒరేయ్, నీది సింహరాశి అయితే నువ్వు నన్నెందుకు బికారీ చేస్తున్నావు? లేదు మేడం, అవి తీసుకొని మీకు డబ్బులు ఇస్తాం. మళ్ళా నాకే డబ్బులు ఇచ్చాను. లాటరీ వస్తుంది కదా మనకు, దాంట్లోకి మీకు ఒక 30% ఇస్తే మీకు డబ్బులు అవుతుంది. నాకు 30%? ఒరే, హాఫ్ టికెట్. ఈ రోజు నువ్వు నాతో పాటు డ్రెస్ మ్యాచింగ్ వేసుకొచ్చావు, అండ్ నువ్వు అమ్మగారు అని చెప్పి మర్యాద ఇవ్వకుండా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నేను మా అమ్మగారికి చెప్పి నిన్ను మా ఊరికి పార్సల్ పంపించేస్తాను. దీంట్లో మీకు ఏం అర్థమైంది? మ్యాచింగ్ అన్నప్పుడు అంటే ఈక్వల్, అంటే సమానత్వం ఏర్పడదా లేదా? సమానత్వం ఏర్పడినా పర్వాలేదు, కానీ పర్ఫార్మెన్స్ ఉంది చూడు, అది నన్ను చిరాకు వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే నువ్వు పని మర్చిపోయి మరి నువ్వు నాతో కబుర్లు పెడుతున్నావు. ప్లీజ్ మనం మన డబుల్ ట్రబుల్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. సో ఈ రోజు మన డబుల్ ట్రబుల్ లో ఏం చేస్తున్నావు? మేడం, నా ఈగో అంత పక్కన పెట్టి పన్నీర్ బటర్ మసాలా చేస్తాను మేడం. ఈగో స్పెల్లింగ్ అంత లేవు నీ మొహానికి ఈగోనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. మేడం, ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకోవాలి మేడం. ఓకే, తీసుకోండి మేడం. దీంట్లో కొంచెం ఆయిల్ పోయండి ఫస్ట్ మీరు. దీంట్లో ఫస్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్నా, అంటే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, దీన్ని వేసుకోవాలి ఫస్ట్. గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి ఫస్ట్. లవంగాలు వేసుకుంటానా, సాజీరా, తర్వాత పువ్వు వేస్తున్నా మేడం, తర్వాత మిరియాలు వేసుకుంటాను మేడం. మై గాడ్ కాంతం, కలుపుకొని నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నారా? రోజుకి నాకు నేను చూస్తుంటే వీడేంట్రా ఇంత ఓవర్ యాక్షన్, అతిగాడని అనిపిస్తుందిరా. ఓవర్ యాక్షన్ మేడం? కొంచెం ఉప్పు వేసుకుందాం మేడం, తొందర మగ్గిపోతుంది. అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వు అతిగాడు అని, అందుకే చూడు రిప్లై లేదు, డైరెక్ట్ ఉప్పుకి వెళ్ళిపోయినావు. అవును మేడం, నీ అతి, ఎందుకంటే నా సింహరాశి కదా, సింహం లెక్క గర్జన ఉంటుంది అన్నట్టు. ఏది? ఒకసారి సింహంలా గర్జించు. పెద్ద సింహం కాలే మేడం, చిన్న సింహం కదా, గర్జన కొంచెం చిన్నగానే ఉంటది మేడం. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుంటాం. ఆ తర్వాత ఒక 4 or 5 రెడ్ చిల్లీ. ఆ తర్వాత మనం దీన్ని ఏమంటారు మేడం? జీడిపప్పు. నాకు తెలియదు ఇంగ్లీష్ లో ఏమంటారు, లేకపోతే క్యాష్యూ అంటారు. మనకు కావాల్సింది క్యాష్యూ. ఇప్పుడు వెల్లుల్లి మేడం, ఇది అల్లం మేడం. మేడం, ఇది మేషరాశ? అవునరా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? అంటే ముఖం చూస్తే అర్థమవుతుంది. మేకలా ఉందా? ఇవి కొంచెం చల్లబడితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి మేడం. పన్నీర్ ఫ్రై చేసుకోవాలి మేడం. ఇది కొంచెం పక్కన పెడదామా? ఈలోపు మనం ఒక కడాయి తెచ్చుకుందాం, కడాయిలో చేద్దాం మిగతా ప్రాసెస్. మేడం, దీంట్లో కొంచెం ఫస్ట్ వేడెక్కిన తర్వాత మనం బటర్ వేసుకుందాం.
ఎందుకు నాకు గడబడ అవుతున్నావు? బాడీ టిఫ్గా పెట్టు. దొరకలేదు. దొరకలేదు. కాన్ఫిడెంట్ ఇట్లా తీ, ఇట్లా బాడీ. సింహం కి బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి? ఇట్లా తీయాలి, ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా వేయాలి. ఏంది అది సింహం అంటావు? పిల్లలా చేస్తున్న బాడీ లాంగ్వేజ్. వెజ్ కదా, వెజ్ కొంచెం సింహం ఇష్టపూర్వకంగా తినదు కాబట్టి బాడీ కొంచెం అటు వణుకుతుంది ఏంట్రా నీకు? సింహం వణుకుతుంది ఏంట్రా? అదే నాన్ వెజ్ అయితే పటా 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 అయిపోద్ది అన్నట్టు. ఓకే మేడం, ఫస్ట్ బటర్ వేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ పోయాను మేడం. దీంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకొని, కొంచెం పసుపుని కొంచెం కారం వేసుకోవాలి మేడం. పారానియా? కారం, సారీ, చిల్లీ పౌడర్. ఓకే. నీకు పెళ్లి పిచ్చిల పారాని, అవి నగలు, చీరలు, పెళ్లి పీటలు, శుభప్రదం అన్ని గుర్తొస్తాయి నీకు. ఎందుకురా? అంటే పెళ్లి గురించి మీ కోరిక ఎక్కువైంది మేడం. యాక్చువల్లీ కరెక్ట్ రా. ఈ మధ్య నాకు పెళ్లి చేసుకున్న కోరిక ఎక్కువైపోయింది. నువ్వు శుభప్రదం అంటే నాకు గుర్తుకొచ్చింది. శుభప్రదంలో మనకు పెళ్లి సెట్ అయితే షాపింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? మా అక్క పెళ్లికి నీ ఆవత్రం కట్టనాక. థ్యాంక్ యూ బ్రో. ఈ మాటతో సింహం అక్క మనసును గెలిచేసింది. అండ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? పెళ్లిలు మరియు శుభకార్యాలకి అద్భుతమైన వెరైటీలు, సరికొత్త కలెక్షన్లు, అద్రిపోయే ఆఫర్లతో తెలుగువారి మనసును గెలుచుకుంది శుభప్రదం షాపింగ్ మాల్. మీ వేడుకలని మరింత ఘనంగా జరుపుకోండి. ఇంకా అంత శుభప్రదమే. ఏంట్రా పన్నీర్ వేసేసావా? పన్నీర్ వేసిన మేడం, కలుపుతాను. అందుకే ఓకే. ఈ పనిలో మీరున్నారు, నా పనిలో నేనున్నా. అంతే కదా కాంతం. మేడం కానీ మీరు ఖాళీగా ఉండకుండా చేయరా, బాగా చేస్తున్నా. లేదు మేడం, మీరు ఖాళీగా ఉంటే మీరు బాగా ఎక్కువ మాట్లాడతారు. దీన్ని అంతలో వేయించండి. నా జాబే మాట్లాడడం కదా కాంతం. నేను మాట్లాడుతూనే కదా కాంతం నాకు డబ్బులు ఇస్తారు. అంటే ఆ లోపు నేను ఇంతసేపు మిక్సీ పడతా అని చెప్పినా కదా, అది మిక్సీ పడతా. అట్లా చాలా తప్పురా నాకు పని చెప్పడం. పని చేయకపోతే మీరు మరీ మొద్దు లెక్క తయారైతే చేతులు నొప్పి వచ్చేస్తాయి ఇలా కలిపి కలిపి కలిపి. ఏంటి నన్ను మొద్దు అన్నావా నువ్వు? ఇప్పుడు చేయకపోతే మొద్దు లెక్క తయారవుతారు, బద్ధకంగా తయారవుతారు అని చెప్తాను. ఏమనుకుంటున్నారా నీ గురించి? ముక్కులో కారం పొడి వేస్తాను. నెక్స్ట్ టైం నువ్వు నన్ను మొద్దు గిద్దు అన్నావు అంటే అసలు స్వస్తి కారం పొడి వాడుతున్నా నేను. 60 ఏళ్ళుగా ఒకే క్వాలిటీ. 60 ఏళ్ళ కారం వేసేస్తే మండిపోద్ది. కాలం మారినా కారం మారదు. అదే ఘాటు, అదే స్పైస్. అది వద్దు మేడం, అది ముక్కలు అయితే వెరైటీగా ఉంటుంది. మనం కూరలో వేసుకుందాం, సరేనా? మేడం చూసిరా, కొంచెం కచ్చపచ్చ అయింది కదా, దీంట్లో కొన్ని వాటర్ పోసుకున్నాను అనుకో, స్మూత్ గా పేస్ట్ లెక్క అవుతుంది. అతి తెలివి. ఈ తెలివితోనే బతికేస్తున్నావు కదరా నువ్వు. మేడం మీకున్న ఆఫ్టర్ ఆల్ బుర్రకి మీరే బతకంగా, నేను బతకలేనా మేడం? అది కూడా లేదా? ఇది ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మధ్యలో ఆ సౌండ్ లేదు మేడం. ఏమైంది మేడం? కంట్లో కారం పడ్డదా? నీళ్ళు వస్తున్నాయి. ఇంత కారం అని చెప్పి గాలికి వచ్చి పడ్డదేంది? ఏమైంది మేడం? ఏడుతారా? ఆకలి అవుతుంది ఏంది? తొందర అవుతుంది మేడం. అయిపోయినట్టే. ఒక్క నిమిషం ఆగండి. నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను రష్ వదిలేసి. ఇది మొన్న చెప్తే బాగుండు. ఆ మేడం ఉంటానని చెప్పింది కదా మేడం. నిజంగా ఎడతారా? నాకు బుర్ర లేదంటున్నావు, వేస్ట్ ఫెలో అంటున్నావు, నేను పని చేయట్లేదు అంటున్నావు. దీనికోసం మా మమ్మీ నిన్ను పంపించింది. సారీ మేడం, మీకు ఏం కావాలో నేనే దగ్గర ఉండి పని పెడతా. మీరు అట్లా ఏడవకండి. మీరు ఏడితే నాకు ఏడిపోతుంది. అప్పుడు ఇలా పడ్డా కోపం ఎక్కువ అవుతుంది. బాగా యాక్ట్ చేశాను. మొన్న ఏదో ఎపిసోడ్ లో డైరెక్టర్ అవుతానన్నావుగా, వచ్చిందా? యాక్టింగ్ అయిందంతా పగిలిందా? నెక్స్ట్ ఏంటి మేడం? కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటే దీంట్లో కసూరి మేత వేసుకొని, కసూరి మేత మీరు బాగా వేస్తారు కదా, నేను కలుపుతా ఉంటే ఈ కసూరి మేత మీరు వేయండి. మంచిగా మన స్టైల్లో వేయనారా? మన స్టైల్లో ఏం లేదా, కస్తూరి మేతి కలపడం అనేది అదొక ఆర్ట్. అది అందరికి నీకు ఒక తప్ప. దీన్ని ఇలా తీసుకొని, అది కస్తూరి మేతి కాదు మేడం, కసూరి మేతి. ఏంటది? కస్తూరి మేతి కాదు, కసూరి మేతి. దీన్ని ఇలా తీసుకొని ఇలా చేయి పెట్టి ఇలా రబ్ చేస్తూ దీన్ని నలుపుతుంటే అంబారు తిన్నంత ఫీలింగ్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ అంతా అవుతుంటది. ఇప్పుడు దీన్ని వేయాలా? దీంట్లో వేయండి మేడం. ఆడియన్స్ మీరు మాత్రం తంబాకు మాత్రం తినకండి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు. మా మేడం అలవాట్ల పొరపాటుగా ఇట్లా నలుస్తుంది. ఇది ఒక ఆర్ట్ రా, నేనేం చేయను అలాంటివి. నేనే చెప్తాను, తంబాకు తింటే ఇట్లా నలుపుతారు, అది కూడా ఒక ఆర్టే. ఇప్పుడు అయినా అందులో దీంట్లో వేయండి. ఇప్పుడు ఇది వేయడం కూడా ఒక ఆర్ట్ రా.
సరే మేడం, ఫుడ్ ఇది రెడీ అయ్యే వరకు కొంచెం గ్యాస్ మీద పెట్టి ఉంచుదాం. ఓకే. మూత పెట్టి సరేనా? అమ్మో, ఈ గ్యాప్ లో నేను నిన్ను ఎంత భరించాలో నాకంత ఓపిక లేదు. మేడం మనకు కావాల్సినంత బాయిల్ అయింది మేడం, ఇక రెడీ అయినట్టే. ఒకసారి మూత తీద్దామా? ఆ, వావ్, మనకు కావాల్సినంత బాయిల్ అయింది మేడం. లైక్ వావ్. మనం జస్ట్ డిష్ అవుట్ చేసుకొని మన కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి అంతే. ఇక నేను ఆ కస్తూరి మీద వేసిన తర్వాత ఈ ఫ్లేవర్ వచ్చిందిరా. మీకు కూడా ఒక రోజు వస్తుంది, అట్లనే అనిపిస్తుంది. అట్లనే మీ తంబాకు ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా పని చేసింది మేడం. ఎన్ని మాటలు అంటున్నావురా నువ్వు నన్ను. చలో డిష్ అవుట్ చేద్దాం, దీంతో చేద్దాం రా ప్లీజ్. సరే మేడం, మీరు చేస్తారా డిష్ అవుట్? ఓకే. హ్యాపీ కదరా నువ్వు? ఓకే ఓకే. ఇలా పట్టుకొని ఇలా వేయాలి. మేడం దీనికి మాత్రం మీరు గార్నిష్ చేయండి సరేనా? ఓకే. ఇగో కొద్దిగా క్రీమ్ వేయండి, ఫ్రెష్ క్రీమ్. నా చేత్తో కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీకి ఫ్లేవర్ యాడ్ అవుతుందనే కదరా. అంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ. వావ్, చూడడానికి చాలా 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 టేస్టీగా ఉంది అని అనిపిస్తుంది. సో దీనికి కాంబినేషన్ గెస్ట్ దేవో భవాలో ఏం చేయబోతున్నారు అండ్ ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. గెస్ట్ దేవో భవాలో ఈ రోజు మన ముందుకు రాబోతున్న గెస్ట్ అష్మిత ఫ్రమ్ బిఎన్ రెడ్డి నగర్. సో లెట్స్ వెల్కమ్ హర్. మిట్టమ్మా మాయా మాయా మైకం కమ్ముందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ మేడం. హాయ్. బాగున్నారా? బాగున్నాను. ఈరోజు మీరు మా కోసం ఏం చేసి చూపిస్తున్నారు? నేను మీకోసం దాల్ మఖని. వావ్, మీరు ఏదైనా చాలా స్టైల్ గా మాట్లాడుతున్నారు. నేను నీకోసం దాల్ మఖని చేస్తున్నాను. థ్యాంక్ యూ. కళ్ళల్లో ఒక మ్యాజిక్, ఒక ఫైర్, ఒక వైబ్ ఉంది. ఏం చేయాలండి ఇప్పుడు? స్టవ్ వెలిగించుకోవాలి. ముట్టించుకొని బటర్ వేసుకోవాలండి. ముందుగా పొయ్యి ముట్టించుకొని బటర్ వేసుకుందాం. బటర్. ఓకే మేడం, బటర్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి నాకు తెలుసు మేడం, ఎందుకంటే బటర్ మాడిపోతుంది ఆయిల్ వేయకపోతే. అవునా? చాలా. ఓకే. ఇప్పుడు లవంగాలు వేసుకుందామండి ఇందులో. ఆనియన్స్. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర అవుతుంది కావచ్చు మేడం. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా బాయిల్ అవుతుందని. చూసారా, ఆడంగి ముచ్చట్లన్నీ వాడి దగ్గర రెడీగా ఉంటాయి మేడం. శారీ కట్టుకోండి, ఉప్పు వేయండి, ఇంకా మొగ్గేయండి, మొగ్గులో దించండి. అయ్యయ్యో ఎందుకండి ఆయన అలా ఆడుకుంటున్నారు? మళ్ళీ అక్కడ కూడా ఆడవాళ్ళు ముచ్చటనే మనకి ఆడిపోసుకుంటున్నారు. ఆయన చూడండి ఎంత మంచిగా ఉన్నారు, ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన ఎందుకు అట్లా ఇది చేస్తున్నారు? మీరు నా సైడే మాట్లాడండి మేడం. ఆయన హర్యానా మేడం ఇటు చాలా మంచివారండి. మీరు నాకు మంచి సపోర్ట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ నేను అందిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. కారమేనా? కారం ఇట 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీంట్లో ఏమైనా కలపాలా మేడం? టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ. ఓకే, తీసుకొని వేయండి. నేను ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? సరీ కూడా అయిపోయినట్టుంది. 1 year అయింది. కొత్తగా పెళ్ళైంది అయితే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్మెంట్. కానీ మిమ్మల్ని చూస్తే పెళ్ళాక ఫుల్ లోల పడిపోయినట్టుండి మీ ఆయన. చాలా అండి. మీరు కూడా ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఓకే. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఓకే ఓకే. నెక్స్ట్ గరం మసాలా నాకు తెలుసు. గరం మసాలా వేసుకుందామండి. ఇది మూన్ దాల్. ఏంటది? మూన్ దాల్. నల్ల మినపప్పు. ఓకే ఓకే. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నల్ల మినపప్పు. నిజంగా? అదే మేడం, ఎప్పుడైనా వంట చేస్తే తెలుస్తుంది. అలానే రాజ్మా గిట్ వేసుకుందామండి.
ఇప్పుడు కొద్ది కలిపేసుకొని నీళ్ళు పోయాలా నెక్స్ట్? తర్వాత వాటర్ వేసేసుకుంటేను ప్రాపర్ గా ఉంటది ఇక. పోసేసారా? నీళ్ళు పోసేస్తే ఇంకా బాగా కలుస్తుంది. పోయినా వాటర్? పోయండి. ఇప్పుడు మనం ఏం దాన్ని చేసుకోవాలి? స్మాష్ చేసుకుందాం. స్మాష్ కాదు మేడం, మాష్ సో చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పు కొద్దిలాగా ఇట్లా రుబ్బుకోవాలి. మొత్తం నా బలం ఎందుకు బాగా పెడతాను? కుక్ చేస్తాను. చేసుకోవాలండి. ఒక్క నిమిషం ఉండండి, నా బలం ఎందుకు పెడతా, మీరు పక్కకు ఉండండి, నాకు ఇవ్వండి ఇది. చూపించండి. లేడీస్ అంటే ఫస్ట్ ఉంటాడు హెల్ప్ చేయడానికి. సో ఏంటి కాంతం, ఏం జరుగుతుంది అసలు? మ్యాచింగ్ గీసింగ్ కానీ రుబ్బడం మొత్తం అయిపోయింది. తీస్తారా మూత? అదే మేడం, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నదా మేడం? కస్తూరి మేతి, గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. పచ్చిమిర్చి గిట్ వేసుకుందామండి. సో డిష్ అవుట్ చేసేసుకుందాం. నేను హెల్ప్ చేయొచ్చా? మీరు మీరు help చేస్తారు. చేయండి. నేను అయ్యానా ప్లీజ్, నాకు గార్నిషింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే లాస్ట్ లో హైలైట్ చేసిన వాళ్ళ పేరే ఎక్కువ కనిపిస్తూ ఉంటది. అలా ఇప్పుడు నేను హైలైట్ అవ్వాలనుకుంటున్నా. వచ్చేసిందిరా నాకు కుకింగ్. అంటే మీరు ముగ్గేస్తారు కదా రెగ్యులర్ గా, సేమ్ అదే ప్రాసెస్ అంతే. వావ్, నాకు ప్రాపర్ నార్త్ ఇండియన్ ఫీల్ వస్తుందిరా. నార్త్ ఇండియన్ థాలీ తిన్నట్టు. పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాం, దాల్ మఖనీ చేసుకున్నాం, కొద్దిగా జీరా రైస్ ఉంటే బాగుండబ్బా. నాకు తెలుసు మేడం, మీరు ఇట్లా అంటారు కానీ మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన జీరా రైస్. ఏంటి జీరా రైస్ చేసావా? ఓ మై గాడ్, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ఫేవరెట్ టైం ఎమ్మి టైం లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మేడం. సో లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైం. వావ్, నాకైతే ఈ మధ్య కాలంలో ఏదైనా ఫేవరెట్ టైం ఉంది అని అంటే అది నా యమ్మీ టైం ఏరా. బాగా వండుకోవాలి, దుబ్బి తినాలి. ఓహో, దట్టు చాలా రోజులకి నేను నార్త్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ తినబోతున్నాను. ఇక నేనైతే ఆగలేను, ఎప్పుడెప్పుడు తిందామా, ఫుడ్ కుక్ చేసుకుందామా అన్నట్టుంది. బట్ బిఫోర్ దట్ మీరు ఒకసారి పన్నీర్ బటర్ మసాలా అండ్ అలాగే దాల్ మఖనీ రీక్యాప్ చూసేయండి. పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో టమాటో ముక్కలు, ఎండుమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్ లా చేసుకోవాలి. మరో పాన్ లో వెన్న, కొంచెం నూనె వేసి కారం, పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి ఉప్పు, కసూరి మేతి వేసుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ. దాల్ మఖనీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో కొంచెం బటర్ వేసి నూనె, లవంగాలు, యాలుకలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు, కారం, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఉడికించిన నల్ల మినపప్పు, రాజ్మా వేసి తగినన్ని నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెదుపుకొని మరి కాసేపు ఉడికించుకొని క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే దాల్ మఖనీ రెడీ. కాంతం, నువ్వు ఎంత క్యూట్ రా. నా కోసం జీరా రైస్ కాంబినేషన్ సర్ప్రైజ్. ఇప్పుడు మనం కుమ్మేద్దామా? కుమ్మేద్దాం. మేడం మీకు విషయం చెప్పాలి ప్లీజ్. ఎలాంటి పిచ్చి సింహాలతో నేను మాట్లాడు. నాకు తినడం తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. మేడం. మేడం మీకు విషయం చెప్పాలి మేడం. నోరు మీరా, తినేటప్పుడు ఏంటండి ఎదవగోల, పిచ్చి సింహాలు. ఇటు ఇవ్వండి, నేను వేసుకుంటా. మీరు కోపంతో పెడితే టేస్ట్ కూడా మారుతుంది. సో బాగుందా? మేడం మీరు చేసిన దాల్ మఖనీ కూడా సూపర్ ఉన్నది మేడం. థ్యాంక్ యూ అండి. ఈ షోకి ఇప్పుడు బాయ్ చెప్పేది నేనే. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.